వెల్కమ్ టు డే 1 శ్రీకాకుళం. శ్రీకాకుళం అనే పేరు ఎలా వచ్చిందనే విషయానికి అనేక కథనాలున్నాయి. ప్రధాన కథనం బ్రిటిష్ పాలనలో శ్రీకాకుళాన్ని చికాకోల్ అని పిలిచేవాళ్ళు. అది కాలక్రమేణా శ్రీకాకుళంగా మారింది. పద్మపురాణం ప్రకారం భారతదేశంలోనే అతి పురాతనమైన సూర్య దేవాలయం శ్రీకాకుళం అరసవల్లిలో ఉంది. శ్రీ రామానుచారులు నిర్మించిన శ్రీకుర్మాలయం, అలాగే తూర్పు గంగరాజు స్థాపించిన శ్రీముఖలింగం ఆలయాలు కూడా శ్రీకాకుళంలోనే ఉన్నాయి. శ్రీకాకుళంలో పలస జీడిపప్పు కేంద్రం ఆంధ్రప్రదేశ్లోనే అతిపెద్ద కేంద్రం. ఇక్కడ జీడిపప్పు ఇతర రాష్ట్రాలకు కూడా ఎగుమతి చేస్తారు. దశాబ్దాలు దాటిన చెక్కు చెదరని వస్త్ర వైభవం పొందూరు ఖాదీ. ఈ ఖద్దర్ వస్త్రాలకు అంతర్జాతీయంగా గుర్తింపు ఉందని మీకు తెలుసా? గాంధీజీ గారితో పాటుగా ఒకప్పటి మన దేశ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు, మాజీ అమెరికన్ ప్రెసిడెంట్ బిల్ క్లింటన్ లాంటి గొప్ప వ్యక్తులు సైతం పొందూరు ఖద్దర్ వస్త్రాలను ధరించడానికి ఇష్టపడేవారు. ఒలింపిక్స్ లో మెడల్ సాధించిన భారతదేశపు మొట్టమొదటి మహిళ కర్ణం మల్లేశ్వర్ గారిది కూడా శ్రీకాకుళం జిల్లానే. రైల్ ఇంజన్ ని